మాల్దీవులు ఇక ఉగ్రవాదులకు స్వర్గం అవుతుందేమో. వాస్తవంగా ఇప్పటికే అక్కడ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళ అనుపానులు కనబడుతున్నాయి. ఇప్పుడు హమాసు, హౌతీ, హెజ్బుల్లా ఈ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాయో ఇజ్రాయెల్ దగ్గర రెడ్ సీలో హౌతీ తీవ్రవాదులు ముందుండి కమర్షియల్ షిప్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిది మాల్దీవుల దగ్గర జరగటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. కొత్త ప్రభుత్వం ఇట్లాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం కావడం వలన జరిగిందా, లేకపోతే కనుక వాళ్ళకు కూడా తెలియకుండా జరిగిందా అనేది చూడాల్సింది. 2 Israeli linked oil tankers were allegedly attacked by unidentified drones. The reports of alleged attack emerged in Iranian and Arab media yesterday. Jordan News claimed the incident happened in the west and northwest of Maldives. Jordan News claimed that the tankers were seriously damaged in the attacks and were forced to change course. చివరికి ట్యాంకర్లు అంటే ఓడ మీద తీసుకొస్తున్నటువంటి ట్యాంకర్లు ధ్వంసమైన డ్రోన్ల ద్వారా వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ మీద కోపంతో హౌతీలు చేసినటువంటి పనే అన్నటువంటిది అర్థమవుతుంది. కానీ మాల్దీవులకి సైన్యం లేదు, మనం ఉంటే మనల్ని వద్దంటుంది, ఇట్లాంటిది కంట్రోల్ చేయలేదు, కాపాడలేదు. ఇంకా మాల్దీవులు క్రమంగా చూస్తే ఒక ఆదిమ జాతి నివాస కేంద్రం కిందకి మారబోతోంది.